హలో అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? ఈరోజు అయితే మన అందరి ఫేవరెట్ అయిన బాలాపూర్ గణేష్ చూడ్డానికి వెళ్దాం. మన బాలాపూర్ గణేష్ వినాయకుడికి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. దాంట్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడున్న లడ్డు అది వేలం పాట లక్షల్లో పాడతారు. సో ఆ లడ్డు వేలం పాడిన తర్వాతనే మన హైదరాబాద్లో ఉన్న అన్ని గణేష్ వినాయకుళ్ళు నిమజ్జనానికి తరలి వెళ్తాయి. ఇప్పుడైతే మనము బాలాపూర్ ఏరియా ఎంటర్ అయిపోయాము. చూస్తున్నారు కదండి ఎంత బాగా డెకరేషన్ చేశారో. ఆ లైటింగ్, ఆ అట్మాస్ఫియర్, చల్లగా గాలి వస్తుంది, చెట్లు ఉన్నాయి. అబ్బాబ్బాబ్బా, అసలు ఎంత బాగుందో, వేరే లెవెల్, అసలు పీక్స్. ఇప్పుడైతే మనం మెయిన్ బాలాపూర్ గణేష్ కమాన్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇప్పుడు మనం స్టార్టింగ్లో వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో చూసాం కదా, రైడ్స్ పెట్టారు. అక్కడే మనకి పార్కింగ్ కోసం అరేంజ్ చేశారు. సో ఇక్కడ పార్కింగ్కి కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం కార్ పార్క్ చేసేసి వెళ్దాం. చలో, ఇప్పుడైతే కార్ పార్క్ చేసేసాము. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఒక 100 మీటర్ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా భక్తులు వినాయకుడి దర్శనం కోసం ఎలా తరలి వెళ్తున్నారో. చుట్టుపక్కల అన్ని షాప్స్ పెట్టారు, ప్రతిదీ కొనుక్కోవచ్చు మనం. ఇక్కడ చూస్తుంటే ఒక వైబ్, అసలు ఒక జాతర లాగా ఫీల్ వచ్చింది నాకైతే. ఫైనలీ మండపం దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ సంవత్సరం ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్ థీమ్ డిజైన్ చేశారు. అబ్బాబ్బాబ్బా, చాలా అంటే చాలా బాగుంది. స్టార్టింగ్లోనే మీరు చూశారు కదా, ఇక్కడ పాదాలు ఉన్నాయి. నాకైతే సేమ్ స్వర్ణగిరి టెంపుల్లో ఎంటర్ అయినట్టే ఫీల్ వచ్చింది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టారు, భక్తులందరూ దర్శించుకుంటున్నారు. లోపల కూడా మన స్వర్ణగిరి టెంపుల్లో ఉన్నట్టే డిజైన్ చేశారు, లీలతో చక్కగా డిజైన్ చేశారు. లోపల సెక్యూరిటీ చెక్ పెట్టారు. ఆ సెక్యూరిటీ చెక్ కోసం లేడీస్ అండ్ జెంట్స్కి సపరేట్ లైన్లో పంపిస్తున్నారు. సో దర్శనం అయ్యే వరకు లేడీస్ అండ్ జెంట్స్ సపరేట్గానే వెళ్తారు. మెయిన్ మండపంలోకి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా విగ్రహం ఎంత పెద్దగా ఉందో, 25 ఫీట్స్ పెట్టారు. ఇక్కడ వినాయకుడు చెవులు మూవ్ అవుతున్నాయి, దాంతో మనకు వినాయకుడు నిజంగా ఇక్కడే కూర్చున్నట్టు ఒక ఫీల్ వస్తుంది. లోపల డెకరేషన్ చూసారు కదా ఎంత గ్రాండ్గా చేశారో. పైన జూమర్స్ పెట్టారు, ఒక ప్యాలెస్లో ఉన్నట్టు ఫీల్ వచ్చింది. నాకైతే అసలు బయటికి రావాలని అనిపించలేదు, కానీ రష్ ఉండడం వల్ల పోలీసులు అయితే అస్సలు అక్కడ నుంచోనివ్వట్లేదు. మీరు కూడా ఒకవేళ వెళ్తే స్టార్టింగ్లోనే చూసి, దేవుడికి చూసి అప్పుడే కోరుకోండి. ఎందుకంటే అక్కడ నుంచోడానికి అసలు టైమే ఇవ్వట్లేరు, ఎందుకంటే అంత రష్ ఉంది కాబట్టి.
సో ఫైనల్గా బాలాపూర్ వినాయకుడి దర్శనం అయితే అయిపోయింది. సో మీరు కూడా మిస్ కాకండి, ఫ్యామిలీతో వచ్చి అందరు దర్శనం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. కొంచెం సపోర్ట్ చేయండి బ్రో.